ఇప్పుడు మనం వేదాంత నిర్ణయంలో 73వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చూద్దాం. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం, జ్ఞాతరాత్మా నదూరే స్యాత్ ఇది వేదాంత నిర్ణయ. చాలా స్పష్టంగా, చాలా తేలికగా అర్థమవుతుంది ఈ శ్లోకం. చాలా తేలిగ్గా. అవిజ్ఞాతే జన్మ నష్టం. అజ్ఞానికి అతడి జన్మ వ్యర్థమో వ్యర్థమో వ్యర్థము. విజ్ఞాతే జన్మ సార్థకం. విజ్ఞుడైనటువంటి వాడి యొక్క జన్మ సార్థకం అవుతుంది అని అంటూ జ్ఞాతాత్మ నదూరేశాత్. జ్ఞానికి ఆత్మ దూరంగా లేదు అని అంటున్నది ఈ వేదాంత నిర్ణయము 73వ శ్లోకంలో. ఏమిటి అసలు ఇందులో ఏం చెప్పదలుచుకున్నాడు? ఒక మంచి గురువును ఆశ్రయించి జ్ఞాన సముపార్జన చేసినటువంటి వాడి యొక్క జన్మ ధన్యము 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 అని చెప్తా ఉన్నది. ఈ విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. అవి ఎలా ఏమిటి అంటే, శంకర భగవత్పాదుల వారు గురువష్టకం రాశారు చూడండి. ఆ గురువష్టకంలో ఉంటారు, శరీరం స్వరూపం తదా వా కళత్రం యశారు చిత్రం ధనం మేరు తుల్యం మనశ్చేన్న లగ్నం గురురంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. అది వాడు చెప్పేది. అంటే శరీరం స్వరూపం తథావా కళత్రం. నీకు మంచి అందం ఉంది, ఆరోగ్యవంతమైన శరీరం ఉంది, మంచి రూపం ఉంది, నీ భార్య చాలా అందంగా ఉంటుంది, నువ్వు చదువుకున్నావు, చదువు సంధ్య బాగున్నాయి, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, విపరీతమైనటువంటి ధనం ఉంది, సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి. అయితే మనశ్చేన్న లగ్నం గురురంగ్రి పద్మే. నీ మనస్సు గురువు యొక్క పాదపద్మముల మీద లగ్నం కాకపోయినట్లయితే తదక్కిం 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 తదక్కిం. ఇవన్నీ ఉపయోగం ఏమిటయ్యా అని అడుగుతున్నాడు. ఇవన్నీ ఉన్నాయి నీకు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ ఉన్నాయి. మంచి శరీరం ఉంది, అందమైన శరీరం ఉంది, ఆరోగ్యం ఉంది, ధనం ఉంది, సిరి సంపదలు, భోగభాగ్యాలు, అందమైన భార్య, కులవతి అయిన భార్య, అన్నీ ఉన్నాయి, బాగున్నాయండి. కానీ నీ యొక్క మనస్సు గురువుగారి పాదపద్మముల మీద అసలు వాటికి చోట్లేదు. ఆ గురువుగారి యొక్క పాదపద్మముల మీద లగ్నం కావటం లేదు. అలా గనక కాకపోయినట్లయితే, అంటే నీ జ్ఞానం కనుక లేకపోయినట్లయితే నీ జన్మ వ్యర్థము అని చెప్తాను. అయితే ఇక్కడ విషయం ఏమంటే, లోకల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విద్యలు 2 రకాలైన విద్యలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు ముండకోపనిషత్తులో. అంగీరస్తుడు చెప్తాడు ముండకోపనిషత్తులో, శౌనకుడు, స్వర్గుని యొక్క కుమారుడు శౌనకుడు, ఇతడు విద్యాభ్యాసం పూర్తి చేశాడు. సామాన్యంగా జరిగేది ఏమిటి అంటే, విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి నచ్చినటువంటి కన్యను, పెద్దవాళ్ళు కుదిర్చినటువంటి కన్యను చూసి ఆమెను వివాహం ఆడి నీ వంశాభివృద్ధి చేసుకుంటూ నీ జీవితం నువ్వు బతకాలి, నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించాలి. అది చేయవలసిన పని. కానీ ఇక్కడ ఈ శౌనకుడు ఏమన్నాడు? గురువుగారి దగ్గరికి వెళ్ళి, నేను ఇంటికి వెళ్ళను అన్నాడు. అదేమిట్రా నాయనా, నాకు వివాహం చేసుకోవాలని లేదు. మరి ఏముంది నీకు? నాకు వివాహం చేసుకోవాలని లేదు, ఈ సంసారికమైనటువంటి సుఖాల మీద నాకేమీ వాంఛలేదు, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఇలాగే ఉండిపోతాను
ఉండిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నావురా, అసలు ఏమిటి నీ ఆలోచన ఏమిటి అన్నాడు గురువుగారు. గురువర్యా, నాది ఒక్కటే ఆలోచన. ఏమిటి అంటే, నేను మోక్ష సాధనలో నడవాలి, అదే నా మార్గం కావాలి. కాబట్టి మోక్ష సాధనకు ఉపయోగించేటువంటి మార్గం ఏదో నాకు బోధించు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ గురువుగారు చెప్తూ ఉన్నాడు ఈ అంగిరసుడు, ఆయన లోకంలో 2 రకాలైనటువంటి విద్యలు ఉన్నాయ్యా. ఒకటి పరావిద్య, రెండోది అపరావిద్య. ఈ చరాచర జగత్తంతా కూడా పరమాత్మే సృష్టిస్తూ ఉన్నాడు. అపరావిద్య అంటే లౌకికమైనటువంటి విద్య, ఈ లోకంలో బతకడానికి సరిపోయే విద్య. వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా అపరావిద్య. ఇది పరావిద్య కాదు, ఇదంతా అపరావిద్యే. దీనివల్ల నీకు వచ్చే ఫలితం ఏమిటి అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు చాలా గొప్ప పండితుడు అంటావు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ చదువుకున్నావు అంటారు, శాస్త్ర పండితుడే కాబట్టి నీకు సన్మానం చేస్తారు, అంతే జరిగేది. అంతకన్నా ఎక్కువ రాదు నీకు, దాంతో అయిపోయింది ఈ పని. ఇదేయా నీకు జరిగేది. పరావిద్య అలా కాదు అన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి మళ్ళీ. ఛాందోగ్యోపనిషత్తులో నారదుడు ఒకసారి మనశ్శాంతి లేదు అని చెప్పి సనత్ కుమారుడి దగ్గరికి వెళ్తాడు. సనత్ కుమారుడు అడుగుతాడు, నీ అశాంతికి కారణం ఏమిటి నారదా అన్నాడు. గురువుగారు, నువ్వు తెలియటం లేదు, ఎందుకో మనసు అంతా అశాంతితో నిండిపోతోంది అన్నాడు. నీకేం కావాలి ఇప్పుడు? నాకు శాంతం కావాలి, శాంతి కావాలి. శాంతి కావాలి అంటే శాంతిని పొందటానికి నువ్వు ఏ రకమైనటువంటి చదువుకున్నావు అన్నాడు. నారదుడిని ఆ ప్రశ్న వేసేటప్పటికి బెత్తరపోయాడు నారదుడు. నారదుడు సర్వశాస్త్ర పండితుడు, సర్వశాస్త్ర పారంగతుడు. అటువంటి నారదుడిని పట్టుకుని నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు సనత్కుమారుడు. ఒక క్షణం తల దించుకున్నాడు నారదుడు. తర్వాత తలపైకెత్తి చెప్పాడు, నేను వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, షట్శాస్త్రాలు ఒకటి అన్నీ చదువుకున్నాను, నేను లోకంలో ఉన్న విద్యలు అన్నీ చదువుకున్నాను అన్నాడు. మరి దానికి సరిపోయినటువంటి ఫలితం నీకు వస్తూనే ఉన్నది కదా, ఇంకా ఏం కావాలి అని అడిగాడు సనత్కుమారుడు. ఏం వస్తోంది? ఇవన్నీ చదువుకుంటే నువ్వు వెళ్ళిన చోటలా నువ్వు పూజింపబడతావు, నువ్వు గొప్పవాడి అయిన వాళ్ళంతా మెచ్చుకుంటారు, నీకు నమస్కారాలు చేస్తారు, ఉన్నతమైన ఆసనం ఇస్తారు, విస్తాసనం మీద కూర్చోబెడతారు, నీకు పాదపూజలు చేస్తారు, సభా మర్యాద అనేది దక్కుతుంది. ఇవన్నీ నీకు దక్కుతూనే ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఇంకేం కావాలి నీకు? నువ్వు చదువుకున్న చదువుకు వచ్చేది అదేనయ్యా అన్నాడు. అదే చెప్పాడు. సరేను అన్నాడు. మరి ఏమిటి ఇప్పుడు? శాంతిని పొందటానికి పరతత్వాన్ని గురించి నువ్వేం చదువుకున్నావు అన్నాడు. ఏం చదువుకోలేదు. అప్పుడు భూమా విద్య అంటే బ్రహ్మ విద్యను ఉపదేశించాడు ఈ సనత్కుమారుడు. అదే పని ఇప్పుడు చేయబోతూ ఉన్నాడు. అపరా విద్య అనేది లౌకికమైనటువంటి ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగిస్తుందయ్యా. నీకు కావాల్సింది పరావిద్య, మోక్షం కావాలి అంటే నీకు పరావిద్య కావాలి. ఆ పరావిద్య అనేది ఎలా ఉంటుంది ఏమిటి, ఈ విషయాన్ని నీకు చెప్తాను విను. పరావిద్య అంటే పరమేశ్వరుడు సర్వాంతర్యామి. ఈ చరాచర జగత్తుకి అందరికీ కూడా కారణం అతడే. సాలెపురుగు ఏ సహాయము లేకుండా తన నోట్లో నుంచి దారాలు బయటికి తెప్పించి వాటితో ఒక పెద్ద సాలెగూడు అల్లేస్తుంది.
మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు తన నోట్లో నుంచి బయటకు వచ్చిన దారాలను మళ్ళీ నోట్లోకే తీసేసుకుంటుంది. అలాగే ఆ పరమేశ్వర స్వరూపం తన నుంచి ఈ చరాచర జగత్తును ఆవిర్భవింపజేస్తూ ఉన్నది. మళ్ళీ ప్రళయకాలంలో ఆ జగత్తులన్నీ కూడా తనలోనే లీనం చేసుకుంటూ ఉన్నదయ్యా. అదే పరమేశ్వర స్వరూపము. శరీరం మీద నుంచి రోమాలు ఏ రకంగా అయితే పుడుతూ ఉన్నాయో అట్లాగే ఆ పరమేశ్వర స్వరూపంలో నుంచి ఈ జగత్తులో అనేది ఆవిర్భవిస్తూ ఉన్నది. మండుతూ ఉన్నటువంటి కట్టించి నిప్పురవ్వలు ఏ రకంగా అయితే ప్రజ్వలిస్తూ ఉన్నాయో అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపం నుంచి ఆవిర్భవిస్తూ ఉన్నదయ్యా. అన్నింటికీ కారణం పరమేశ్వరుడే. నేను ఒక్క విషయం చెప్తాను విను. మిథ్యా భాషలను అన్నీ వదిలిపెట్టాయి. అంటే అనవసరమైనటువంటి విషయాలు, ఉపయోగం లేనటువంటి విషయాలు. మన భాషలో చెప్పుకోవాలంటే పూచుకోలు కబుర్లు అంటాం, కాలక్షేపానికి చెప్పుకునే కబుర్లు. అవన్నీ కూడా వదిలిపెట్టేసాయి. దివ్యమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేయి. ఆ దివ్యమైన జ్ఞాన సముపార్జన చేసినటువంటి వాడే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడయ్యా. సత్యవాది ఎప్పుడూ కూడా విజయం పొందుతాడు, అసత్యవాది విజయం పొందనుగాక పొందడు. సత్యవాది దేవయానంలో ప్రయాణం చేస్తాడు. అలా ప్రయాణం చేసినటువంటి ఋషులు, జ్ఞానులు అందరూ కూడా పరమపదాన్ని చేరతారయ్యా. ఆ పరబ్రహ్మ ఉన్నాడే పరమాత్మ, అతడు దివ్యుడు, అచింత్యుడు, అతి సూక్ష్మమైనటువంటి వాడు. అణోరణీయాం మహతో మహీయాం, అణువు కన్నా కూడా చాలా సూక్ష్మమైనటువంటి వాడు, మహత్తు కన్నా కూడా చాలా పెద్దదైనటువంటి వాడు. అతడు దూరంగానూ ఉంటాడు, దగ్గరగానూ ఉంటాడు. ఎవరికి దూరంగా ఉంటాడు? అజ్ఞానులకి దూరంగా ఉంటాడు, జ్ఞానులకి చాలా దగ్గరగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే జ్ఞానుల యొక్క హృదయము అనేటటువంటి సరస్సులోనే ఈరులాడుతూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన్ని మునిమానస హంస అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. మునుల యొక్క హృదయాలు ఎందే నివసిస్తూ ఉంటాడు. మనకి ఉపనిషత్తు చెప్తాను చూడండి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన. ఈ దేవాలయం, ఈ దేహమే దేవాలయం అయ్యా. అందులో ఉండే జీవుడు ఉన్నాడే, అతడే సనాతనమైనటువంటి వాడు, అతడే పరబ్రహ్మ. చదేది అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానము అనే నిర్మాల్యాన్ని తీసిపారేసి సోహం భావేన పూజయేత్. నువ్వే నేను, నేనే నువ్వు, ఆం బ్రహ్మాస్మి అనే జ్ఞానంతో ఆ పరమాత్మ స్వరూపాన్ని నువ్వు పూజించవలసింది అని అంటుంది స్కందోపనిషత్తు. కాబట్టి ఇక్కడ ఇదే మాటని చెప్తున్నాడు ఈ ముండకోపనిషత్తులో శౌనకుడు. ఆ పరమాత్మ స్వరూపం అతి సూక్ష్మమైనటువంటిది, అందుచేతనే అది కంటికి కనిపించదు, దాన్ని మాటలతో వర్ణించలేము. కంటికి కనిపించినటువంటి దాన్ని మాటలతో ఏ వర్ణిస్తాం? ఇంద్రియాలతో తాకలేము. మరి దాన్ని తెలుసుకోవాలి అంటే ఎట్లా? కర్మకాండాల వల్ల తెలుసుకోలేము. పూజలు చేయటం వల్ల, నైవేద్యాలు పెట్టడం వల్ల, వ్రతాలు చేయటం వల్ల, యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల దాన్ని మనం తెలుసుకోలేము. ఇంద్రియాలతో తెలుసుకోలేము. వాగ్గచ్చతి, అక్కడ ఆత్మ ఉండే ప్రదేశానికి వాక్కు వెళ్ళలేదు, మనస్సు వెళ్ళలేదు. ఏ రకమైనటువంటి ఇవి కూడా వెళ్ళలేవు. దాన్ని మాటలతో వర్ణించి చెప్పలేము. ఇంద్రియాలతో కానీ, తపస్సుతో కానీ, కర్మకాండాల వల్ల కానీ ఆత్మని మనం గ్రహించలేము. మరి ఎలా గ్రహిస్తాము అంటే స్వచ్ఛమైనటువంటి బుద్ధి ఉండాలి, విశుద్ధమైనటువంటి అంతఃకరణ ఉండాలి.
దాని ద్వారానే ఈ ఆత్మని మనం పొందగలుగుతామయ్యా అని చెప్తున్నాడు. గతంలో మనం అనేకసార్లు చెప్పుకున్నాం. చూడండి, స్వచ్ఛమైనటువంటి అద్దంలో నీ ముఖం చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. అలాగే స్వచ్ఛమైనటువంటి మనస్సులో నీ ప్రతిబింబం అంటే ఆత్మ అది తాండవం చేస్తుంది అని చెప్పుకున్నాం మనం. స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సులో ఆత్మ తాండవం చేస్తుందయ్యా, అది ఆత్మ యొక్క పరిస్థితి. కాబట్టి మహాజ్ఞాని అయినటువంటి వాడు, స్వచ్ఛమైన మనస్సు కలిగినటువంటి వాడు మాత్రమే ఆత్మని పొందగలుగుతాడు. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే నీలోనే ఉంటుందయ్యా. నీ ఆత్మ ఎక్కడో ఎందుకు ఉంటుంది? నీ ఆత్మ నీలోనే ఉంటుంది. ఎలా ఉంటుంది? సూక్ష్మమైనటువంటి రూపంలో ఉంటుంది. సూక్ష్మమైనటువంటి రూపంలో ఉంటే శరీరం అంతా ఆక్రమిస్తుందా? ఆక్రమించే ఉంటుంది. ఎందుకని అంటే గదిలో దీపం పెట్టాం మనం. ఆ దీపం అనేది ఒకచోటే పెడతాం మనం. ఆ ఒక్కచోటే ఉన్నటువంటి ఆ దీపం గది అంతా కూడా తన యొక్క వెలుతురు వ్యాపింపజేస్తుంది. అలాగే ఆత్మ చిన్నదైనప్పటికీ, శరీరంలో ఏదో ఒక మూల ఉన్నప్పటికీ శరీరం అంతా కూడా తన యొక్క కాంతిని వ్యాపింపజేస్తుంది. అలాగే ఈ ఆత్మయ్య. కాబట్టి అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వాడు ఆత్మజ్ఞాని. ఇతడు కోరుకున్నవన్నీ కూడా పొందగలుగుతాడు. అతనికి పునర్జన్మ అనేది ఉండదు. ఎందుకంటే అతను పరమపదానికి చేరుతాడు మరణానంతరం. పరమపదం చేరిన వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు. అయితే ఆత్మను తెలుసుకోవాలి అంటే వేదాధ్యయనం చేస్తే ఆత్మ తెలియదు, శాస్త్రాలు చదివితే ఆత్మ తెలియదు, యజ్ఞయాగాది కర్మలు చేస్తే ఆత్మ తెలియదు. మరి ఏమిటి ఇక్కడ ఆత్మసాక్షాత్కారము అంటే? అకుంఠితమైనటువంటి దీక్ష ఉంటేనే ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది, లేకపోతే ఆత్మసాక్షాత్కారం జరగదు. ఐహిక బంధాల్లో కూడుకుని పోయినటువంటి వాడికి, అలాగే ఏ రకమైనటువంటి దీక్ష కూడా లేనటువంటి వాడికి ఈ ఆత్మసాక్షాత్కారము అనేది జరగదు. కర్మ పరిత్యాగం చేయనటువంటి వాడికి ఆత్మసాక్షాత్కారం జరగదు. కర్మలు చేస్తూ అందులోనే కూరుకుపోయినటువంటి వాడు కర్మల్లోనే ఉంటాడంతే. అందులోంచి అతను ఉద్ధరింపబడడు, అతను బయటికి రాలేడు. కాబట్టి అతనికి ఆత్మసాక్షాత్కారం జరగదు. మరి ఎవరికి జరుగుతుంది? బ్రహ్మనిష్ట గరిష్ఠులైనటువంటి మహాత్ములకు మాత్రమే ఆత్మసాక్షాత్కారం అనేది జరుగుతుందయ్యా. ఆత్మసాక్షాత్కారం జరగటం అంటే ఏమిటి? ఆం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ స్వరూపాన్ని అనే విషయాన్ని తెలుసుకోవటమే ఆత్మసాక్షాత్కారము. నీ యొక్క ఆత్మను నీ కళ్ళ ఎదుగా నువ్వు దర్శించటమే అదే సాక్షాత్కారము అంటే. అతడికే తన యొక్క ఆత్మను తానే చూడగలుగుతాడు. అలా చూసినటువంటి వాడు అహం బ్రహ్మ, తత్వమసి, ఐమాత్మా బ్రహ్మ, ఇటువంటి మహావాక్యాలు, ఈ మహావాక్యాల అర్థం ఏమిటో అతడు తెలుసుకోగలుగుతాడయ్యా. ఉపనిషత్సారమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉన్నదో అదే తమ యొక్క ధ్యేయంగా నిశ్చయించుకొని సన్యసించినటువంటి యతీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మలోకం పొందుతారయ్యా. ఉపనిషత్సారమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి యతీశ్వరులు వాళ్ళు తామే పరబ్రహ్మ స్వరూపము అనే విషయాన్ని తెలుసుకుని బ్రహ్మలోకం పొందుతారు. వాళ్ళకి పునరావృత్తి అనేది ఉండదు, పునర్జన్మ అనేది ఉండదు. ఈ రకంగా ఓ శౌనక, అక్కడ అంగీరిస్తుడు చెప్తూ ఉన్నాడు కదా, ఓ శౌనక, ఆత్మ అనేది ఎక్కడో లేదయ్యా, నీలోనే ఉన్నది. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మను నువ్వు తెలుసుకోవయ్యా అని చెప్పాడు. అలాగే ఇక్కడ ఈ ఆత్మ అంటే ఏమిటి అంటే పరావిద్య అంటే ఆత్మవిద్య. ఈ పరావిద్య ఏమిటి, అపరావిద్య ఏమిటి, పరావిద్య ఎవరు పొందగలుగుతారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ శ్లోకంలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు ఏమిటి, జ్ఞానం లేనటువంటి వాడి యొక్క జీవితం వ్యర్థం, జ్ఞానం ఉన్నటువంటి వాడి యొక్క జీవితం సార్థకము.
జ్ఞానికి ఆత్మ దూరంగా ఉండదయ్యా, ఆత్మ దగ్గరగా ఉంటుంది, అతడు ఆత్మని పొందుతాడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు వివరించారు.